ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది, ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి, ఇంకా ఏ తేదీలకు ఈ దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి, ఇంకా జూన్ నెలకి సంబంధించి మిగిలిన టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అన్న దాని గురించి, అలాగే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ లో టీటీడీ వారు మళ్ళీ కొద్దిపాటి మార్పులు చేయడం జరిగిందండి. వాటికి సంబంధించి, అలాగే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా డైరెక్ట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, జ్యేష్ఠాభిషేకం, ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ఈ టికెట్స్ ని 7 నిమిషాల లేటుగా టీడీ వారు రిలీజ్ చేశారండి. 10 గంటలకు ఎగ్జాక్ట్ గా భక్తులందరూ కూడా క్లిక్ హియర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే వర్చువల్ క్యూ టైం అయితే రావాల్సి ఉంది. కానీ 10 గంటలు అన్నది 10 గంటల 7 నిమిషాల వరకు భక్తులు ఎవరికి కూడా వర్చువల్ క్యూ టైం అయితే రాలేదు. అంటే 7 నిమిషాలు లేటుగా ఈ టికెట్స్ అనేవి ఓపెన్ చేశారు. 10 గంటల 7 నిమిషాలకి భక్తులందరికీ కూడా క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరిగింది. అయితే వర్చువల్ క్యూ టైం ఎవరికైతే తక్కువ వచ్చిందో ఆ భక్తులందరూ కూడా ఎలాంటి ఎర్రర్స్ రాకుండా సాఫీగా ఈ టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. కొంతమంది భక్తులకు మాత్రం దిస్ స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అని రావడం, కొంతమందికి దిస్ ఫిలిగ్రామ్ ఇన్ ప్రోగ్రెస్ అని రావడం, కొంతమందికి అమౌంట్ కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడం, ఇలాంటి ఎర్రర్స్ అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసిన ఆర్జిత సేవ బుకింగ్స్ లో రావడం జరిగిందండి. ఎవరికైతే అమౌంట్ కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్స్ బుక్ కాలేదో ఆ భక్తులందరికీ కూడా మోస్ట్లీ 24 అవర్స్ లో మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ రీఫండ్ అవడం జరుగుతుంది. అయితే ఈ ఆర్జిత సేవలు ఉదయం 10 గంటల 7 నిమిషాలకి ఓపెన్ అయితే 10 గంటల 59 నిమిషాలకి కంప్లీట్ గా అయిపోవడం జరిగిందండి. సుమారుగా 50 నిమిషాల పాటు ఈ ఆర్జిత సేవలు భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉండడం జరిగింది. ఇక ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా కూడా జూన్ నెలకి సంబంధించి చాలా తేదీలకి ఈ 500 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కావచ్చు, మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసిన వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు, బుక్ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అనేది ఈ వీడియోని లైక్ చేస్తూ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక అంగ ప్రక్షణం సేవ టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అదే రోజు అంటే మార్చి 23వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని అదే రోజు అనగా మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక జూన్ నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే జూన్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులు కావచ్చు, ఈ రోజు ఉదయం రిలీజ్ చేసిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు, మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసిన వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు, ఇంకా అంగప్రక్షణం సేవ టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, ఇలా జూన్ నెలకి సంబంధించి మీరు ఏ దర్శనం టికెట్స్ ఆ సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా జూన్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి మీ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే అన్ని రకాల సేవా టికెట్స్ అండ్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులందరికీ కూడా అకామిడేషన్ ని ఒకే టైంలో టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. జూన్ నెలకి సంబంధించి మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. భక్తులు దీనిని గమనించుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్, ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ అనే
అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో SST టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గ భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని తెల్లవారుజామున 5 గంటల తరువాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. మొన్నటి వరకు అనగా మార్చి 19వ తేదీ వరకు కూడా ఉదయం 8 లేదా 8:30 నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ నిన్న అనగా మార్చి 20వ తేదీన ఉదయం 6:30 నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మార్చి 21వ తేదీ ఈ రోజు ఉదయం 5:25 నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అలా 5:25 టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే 7:25 కల్లా కంప్లీట్ గా టోకన్స్ అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. సో భక్తుల రద్దీని బట్టి తెల్లవారుజామున 5 గంటల తర్వాత ఏదో ఒక టైంలో ఈ ఆఫ్లైన్ SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం టీటీడీ వారు స్టార్ట్ చేస్తున్నారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకన్స్ అందుబాటులో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఆ టోకన్స్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుపతికి వచ్చి ఈ ఆఫ్లైన్ SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆ రోజుకు సంబంధించి ఆఫ్లైన్ SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క కోటా కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటి భక్తులందరూ కూడా ఎలాంటి టికెట్స్ ఆర్ టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ధర్మ దర్శనానికి సమయం పడుతుందండి. అంటే భక్తుల రద్దీ సాధారణంగా ఉంది అనుకోండి, ఒక 8 నుంచి 10 గంటలు, భక్తుల రద్దీ పెరిగింది అనుకోండి 10 నుంచి 15 గంటలు, 18 గంటలు, ఇలా ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ధర్మ దర్శనానికి సమయం పడుతుంది. ఇక నెక్స్ట్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో మే నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. ఎవరైతే మే నెల లోపు అంటే మార్చి, ఏప్రిల్, మే నెలలో తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు ఆ భక్తులందరూ కూడా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు. అయితే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం CRO ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి. మీరు తెల్లవారుజామున 5 గంటల కల్లా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి CRO ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఉదయం 8 గంటల తరువాత తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో ఆ రోజు మొత్తం ఎన్ని రూమ్స్ రిలీజ్ చేశారు, ఎన్ని రూమ్స్ అయిపోయాయి, ఇంకా ఎన్ని రూమ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎన్నో రిజిస్ట్రేషన్ నెంబర్ కి రూమ్ అలాట్మెంట్ జరుగుతుంది అనేది మీ మొబైల్లోనే వాట్సాప్ లో చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చండి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9553300009 ఈ నెంబర్ ని మీ మొబైల్లో సేవ్ చేసుకొని వాట్సాప్ లో చాలా సింపుల్ గా తిరుమల ఆఫ్లైన్ అకామిడేషన్ స్టేటస్ కావచ్చు, తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క స్టేటస్ ను కావచ్చు, చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చండి. వాట్సాప్ లో ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు తిరుమలకి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ CRO ఆఫీస్ వద్ద క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటి భక్తులు కావచ్చు, ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు కదండి, ఈ భక్తులందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ అనేవి మొత్తం 5 ప్రదేశాల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC2, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రీ సదన్ అంటే PAC1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC3, 5 వెంకటాద్రి నిలయం అంటే PAC5. తిరుమలలో ఈ 5 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, ఇంకా శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుమలలో రూమ్స్ దొరకనటువంటి భక్తులందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ బుకింగ్ సంబంధించి, ఇంకా తిరుపతిలో ఆఫ్లైన్ SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క టైమింగ్స్ లో మార్పుల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.